హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేసి హార్ట్ అటాకులు రాకుండా కాపాడి మెదడుకి రక్త సరఫరా బాగా చేసి గర్భవతుల్లో కూడా గ్యాసు, భుక్తాయాసం, వాంతులు, వికారాలు తగ్గించి ఫ్రీ రాడికల్స్ని తగ్గించి కీళ్ల వాతాన్ని కంట్రోల్ చేసి ఆడవాళ్లకు 45-50 సంవత్సరాల వయసులో వచ్చే మెనోపాజ్ సమస్యలను అదుపు చేయగల అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లంలోని ఘాటైన రసాన్ని తీసేసి వాళ్ళు వాడుకుని మిగిలినది మనకు అమ్ముతున్నారు. జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టును నేను చెప్పిన కరెక్ట్ కొలతలతో తయారు చేసి తగు మోతాదులో ఏ వంటకంలో వాడినా ఆ వంట టేస్టు అమాంతం పెరిగి అద్దిరిపోతుంది. ట్రై చేసి చూడండి. కావలసిన పదార్థాలు: అల్లం 500 గ్రాములు, వెల్లుల్లి 250 గ్రాములు, కల్లుప్పు 2 టేబుల్ స్పూన్లు. ముందుగా ఫ్రెష్గా క్లీన్గా ఉండే అల్లాన్ని తీసుకుని నీళ్లు పోసి 2 సార్లు కడుక్కుని ప్లేట్లోకి తీసుకోవాలి. అల్లాన్ని ఎక్కువసేపు నీళ్లలో నాననివ్వకూడదు, వెంటనే కడిగి తీసేయాలి. అల్లం ఎక్కువసేపు నీళ్లలో నానితే అందులో ఉన్న ఘాటు కొంచెం నీళ్లలోకి వచ్చేస్తుంది. అల్లంలోని ఆ ఘాటైన పదార్థాన్ని మనం వేస్ట్ చేయకూడదు. ఆ ఘాటైన పదార్థమే మన శరీరానికి అమృతంలా పనిచేస్తుంది. కొంతమంది ముక్కలు కోసిన తర్వాత కూడా నీళ్లతో కడుగుతూ ఉంటారు. అలా కడగకూడదు. అలా కడిగితే మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ నీటిలోనే వెళ్ళిపోతాయి. శుభ్రంగా ఉండే ఒక కాటన్ క్లాత్ తీసుకుని దానిపైన నీళ్లతో క్లీన్ చేసుకున్న అల్లాన్ని విడివిడిగా ఆరబెట్టాలి. దీనిని నీడలోనే కనీసం 10 లేక 12 గంటలు ఆరబెట్టాలి. ఒకరోజు అయినా ఆరబెట్టుకోవచ్చు. బాగా ఆరిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకుని అల్లం పైన ఉన్న తొక్కను కత్తితో కానీ స్పూనుతో కానీ గీకి క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ చేసిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వెల్లుల్లిని కూడా క్లీన్ చేసి పాయలు చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి పైన పొట్టు తీయనవసరం లేదు. వెల్లుల్లి పొట్టుతో వేస్తేనే దాని టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇలా అల్లం వెల్లుల్లిని ముక్కలు చేసి పెట్టుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మిక్సీ జార్ తీసుకుని ఉప్పు వేసి అల్లం ముక్కలు వేసి వెల్లుల్లి ముక్కలు వేయాలి. ముందుగా ఉప్పు, అల్లం ముక్కలు ఎందుకు వేసామంటే అల్లంలో ఎలాగో కొంచెం నీరు ఉంటుంది కనుక ఆ నీరు ఉప్పుతో కలిసి నీరు ఊరి మిక్సీకి భారం లేకుండా అల్లం వెల్లుల్లి పేస్టు తొందరగా మెదుగుతుంది. ఈ పేస్టుని అప్పుడప్పుడు స్పూన్తో కలుపుతూ మిక్సీ పట్టాలి. ఈ పేస్టుని మరీ మెత్తగా సాదులా పట్టనవసరం లేదు. మరీ మెత్తగా సాదులా పట్టిన టేస్ట్ అంత బాగుండదు. అలాగని మరీ చెత్తగా ఉండకూడదు. శుభ్రంగా కడిగి ఆరబెట్టిన గాజు సీసా తీసుకుని అందులో ఈ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి అందులో ఒక చెక్క స్పూనును వేసి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవాలి. ఈ పేస్టులో వేయడానికి చెక్క స్పూనునే వాడండి. ప్లాస్టిక్ స్పూన్లను, ప్లాస్టిక్ డబ్బాలను వాడకండి. కొంతమంది వంట చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఎంత కావాలో గిన్నెలోకి తీసి పెట్టుకోకుండా మొత్తం సీసాని బయటకు తీసిపెట్టి వంట అయిన తరువాత దానిని గుర్తుకు వచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో పెడతారు. అలా చేయకండి. మనకు ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలో గిన్నెలోకి తీసుకుని వెంటనే దానిని ఫ్రిడ్జ్లోనే పెట్టేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎంత ఫ్రిడ్జ్లో పెట్టి నిలువ చేసినా సరే 1 నెల లేక 1.5 నెల కల్లా ఈ పేస్టు అయిపోయేలా చూసుకోండి. మరీ ఎక్కువ రోజులు నిలువ చేసి వాడినా దీని టేస్టు కొంచెమైనా మారుతుంది. వంటలు అంత టేస్ట్ రావు. మనం చేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఏ కూరలో ఏ వంటలో వేసినా దాని రుచి అమాంతం పెరుగుతుంది. అల్లం వెల్లుల్లిని మార్కెట్లో వాటి పైన ఉన్న తొక్కను తీసి ముక్కలు చేసి
మనకు కష్టం లేకుండా డైరెక్ట్గా అమ్ముతున్నారు. వీటిని తొక్క తీసే ప్రాసెస్లో ఎవరెవరు ఎలా తీశారో, వీటిని తొక్క తీసి ఎలాంటి ప్రదేశాల్లో వేశారో మనకు తెలియదు కదా. ఈ తొక్క తీసిన అన్నింటినీ మనం అందరం కొనే వరకు అవి ఫ్రెష్గా కనపడేదానికి వాటిలో కొంచెమైనా కెమికల్ కలపకుండా ఉంటారా చెప్పండి? ఇవన్నీ రిస్కులు మనకెందుకులే, మనం రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొని వాడేసుకుంటే అయిపోతుంది. ఈజీగా అనుకున్నారు అనుకోండి, దానిలో ఉండేది మొత్తం అల్లం వెల్లుల్లి కానే కాదు. దానిలో అల్లం వెల్లుల్లి పేస్టులా కనిపించే వాటిని కొన్నింటిని పేస్ట్ చేసి కలుపుతారు. ఈ పేస్ట్ నిలువ ఉండేదానికి కెమికల్స్ కూడా కలుపుతారు. ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి మనకు అమ్ముతారు. అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేయడానికి ఒక్కరోజు కేటాయిస్తే 1 నెల లేక 1.5 నెల కెమికల్ లేకుండా ఆరోగ్యకరమైన మన చేతులతో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును వాడుకోవచ్చు. ఆలోచించండి ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.